జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి చిట్టమ్మ ఇక్కడే ఆగావు? బావా ఓ పాలడుచుడు. ఇక మిగతా వాళ్ళని కూడా పరిచయం చేస్తాను. సరే నమస్తే అండి. అమ్మా అమ్మా అచ్చా కాలు కింద పిన్నుందత్తా. ఎంత ప్రమాదం తప్పిందమ్మా. లేదంటే ఈ పిన్ను నీ కాళ్ళు దిగిపోయి ఉండేది. ఎంత నొప్పుట్టేదో తెలుసా? అవునత్తా, ఎవరో పనికి వాళ్ళ ఎదవలే కావాలని దీనిక్కడ పడేసినట్టున్నారు. అవును, అది అసలు ఇక్కడికి ఎలా వచ్చింది? పిన్ను సంగతి తర్వాత. వాళ్ళేమన్నారో విన్నారా? అవును, నువ్వేంటమ్మా కాంతమ్మని కాంతమ్మత్త అన్నా? అయినా నువ్వే రవిచంద్ర, ఏదో తల్లిని పిలిచినట్టు ఆతృతగా అమ్మ అని పిలిచావు. అంటే నువ్వు కాంతమ్మ కొడుకువా? ఈ అమ్మాయి కాంతమ్మ కోడలా? కోడలు కాబట్టే కాల్లో పిన్నెక్కడ దిగుతుందో అని కాంతమ్మ తాను అరిచిందండి. ఇప్పటికైనా అర్థమైందా కాంతమ్మ నాకన్నా దుర్మార్గురాలని? ఏం మాట్లాడుతున్నావు గౌరీ? వీళ్ళు నా కొడుకు కోడలేంటి? అవును కాంతమ్మ, వీళ్ళిద్దరూ ఖచ్చితంగా నీ కొడుకు కోడలే. కాబట్టే అతనంత ప్రేమగా అమ్మ అని పిలిచాడు. ఈ చిట్టెమ్మేమో భయంతో అత్తా నరిచింది. వాళ్ళు గనుక నీకు పరాయి వాళ్ళు అయి ఉంటే ఎందుకు నిన్ను వరుస పెట్టి పిలుస్తారు? సార్ అది యాక్చువల్లీ సార్ అది అంటే గౌరీ వాళ్ళ అత్త మామల్ని గెంటేసినట్టు నువ్వు కూడా నీ కొడుకు కోడల్ని ఇంటి నుంచి గెంటేశావా? సార్ లేదు సార్, లేదు సార్. వీళ్ళసలు నా కొడుకు కోడలే కాదు సార్. నన్ను నమ్మండి సార్. చిచి, నీలాంటి నీచురాలిక మా పార్టీలో ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది. కన్నా కొడుకు కోడల్ని జాలి దయా లేకుండా బయటికి గెంటేశావంటే నువ్వేంటో అర్థమవుతుంది. నువ్వెంత కసాయిదాయనవో నీలాంటి దానికి మా పార్టీలో స్థానం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.